జేబీ ఏబీటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గత సంవత్సరం అంతా మన ప్లాంటును SARW వాటర్ ప్లాంట్ వాటర్ సేవించి ఆదరించిన కస్టమర్లకు యానివర్స్ డే శుభాకాంక్షలు. వడగాలులు, డీహైడ్రేషన్ వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా తీసుకోవలసిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వి. అనిత మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్తో పాటు DRO బి. చిన ఓబులేసు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధిక ఉష్ణోగ్రతల వలన చిన్నారులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలన్నారు. రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మిట్ట మధ్యాహ్నం వేళలో ఎండలో పనిచేయకుండా చూడాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో త్రాగునీటికి, పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలలో వాహనదారులు నిలిచి ఉండే చోట నీడ కోసం షేడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి బోర్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఈఓ రేణుక, జడ్పీ సిఇఓ చిరంజీవి, RWSS ఈ. నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, DMHO వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్. ఈ. వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్, భూగర్భ జల వనరులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. బస్ స్టాండ్స్ APSRTC రావాలి. ఇది కోఆర్డినేషన్ మీటింగ్, బిగ్గర్ మీటింగ్, వీళ్ళందరూ పెట్టాలి సార్. బస్ స్టాండ్లో వాళ్ళు సఫిషియెంట్ వాటర్ చూడాలి. అక్కడికి తర్వాత మార్కెట్ యార్డ్స్, కన్స్ట్రక్షన్ ఏరియాస్, హాస్పిటల్స్, మేజర్ జంక్షన్స్ మనం ఐడెంటిఫై చేసి మేజర్ జంక్షన్లో వచ్చి జనాలు ఈ షేడ్స్ ఇన్స్టాల్ టెంపరీ షేడ్స్ ఇన్స్టాల్ చేయడం, తర్వాత ప్రొవైడ్ బెస్ట్ షెల్టర్స్ ఫర్ వర్కర్స్, మన్రేగా వర్కర్ సైట్స్, కన్స్ట్రక్షన్ సైట్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో పని పొద్దున చేసి మధ్యాహ్నం కల్లా అయిపోయేలాగా చేయాలి. 12 నుంచి 3 గంటల వరకు వర్క్ లేకుండా చేయడం. సో ఇవన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఇందులో ఇచ్చింది కాబట్టి సరిపోదు. ఇలా కాకుండా ఈ రకంగా ఇవ్వండి, ఎవరెవరు ఏం చేయాలనేది మనం ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఏం చేయాలని ఇస్తే మనకి ఈజీ అవుతుంది. తర్వాత ట్రైనింగ్, తర్వాత మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్కి మీరు 108, 104 అవి మనం పెట్టుకోవాలి. పంచాయతీరాజ్కి ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ఇస్ ద మేజర్ డిపార్ట్మెంట్ వేర్ విచ్ ఇంక్లూడ్స్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర ఉంటుంది, తర్వాత ఈ మన్రేగా వర్క్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, తర్వాత అదేవిధంగా మున్సిపాలిటీ సైడ్కి వచ్చేటప్పటికి అక్కడ హైయెస్ట్ పాపులేషన్ నుంచి ఏరియాస్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ ఏం తీసుకున్నారు కూడా. లేబర్ డిపార్ట్మెంట్ జస్ట్ కీప్ ఆన్ మానిటరింగ్ ఆల్ ఏరియాస్, ఎక్కడ కాంట్రాక్ట్ వర్క్ జరుగుతున్నాయి, ఎక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా